I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది మార్కు సువార్త మనం ధ్యానిస్తున్నాం. మార్కు సువార్తలో 2వ పాఠం, అనగా మన యొక్క సబ్బాతు బడి త్రిమాసంలో 2వ పాఠం. మన యొక్క 2వ పాఠం యొక్క పాఠ్యాంశం ఏంటంటే ప్రభు పరిచర్యలో ఒక రోజు. దీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంగ్లీష్లో ఏ డే ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అన్నారు. ఏ డే ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అన్నారు ఇంగ్లీష్లో. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 2వ పాఠాన్ని మార్కు సువార్త నుంచి మనము ధ్యానం చేయబోతున్నాం. అనేక విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ పాఠాన్ని మేము చదివే అదృష్టాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించారు, వందనాలు. ఈ యొక్క 2వ పాఠాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ వీడియోని ఇతరులతో పంచుకుంటున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఈ 2వ పాఠం ద్వారా మేమందరం ఆధ్యాత్మికంగా బలపడటానికి, మీకు దగ్గరగా రావటానికి, మీరు 2000 సంవత్సరాల క్రిందట చేసిన అద్భుత కార్యాలు మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని, మీరు దేవుని కుమారుడు, మీరు పరిశుద్ధులనే విషయాన్ని మేము అర్థం చేసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని, ఈ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. నాకు ఇక్కడ సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ 2వ పాఠం ప్రభు పరిచర్యలో ఒక రోజు. మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 45 వరకు ఉన్న వాక్య భాగం, అదే రీతిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 42 వరకు ఉన్న వాక్య భాగం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, లేవీకాండం 13వ అధ్యాయం 45-46 వచనాలని మనము ధ్యానం చేయబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠద వాక్యం మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడ్డది. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క పాఠంలో యేసు ప్రభువారు ఏ రీతిగా మొట్టమొదట శిష్యుల్ని, కొంతమందిని ఆయన ఎన్నుకొని ఆయన పరిచర్య ప్రారంభించిన విషయాలు, ముఖ్యంగా ఈ దినాన యేసు ప్రభువారు కపెర్నహూములో ఏ రీతిగా ఆయన పరిచర్య ప్రారంభించారో, అద్భుతాలు చేశారో, అనేక దురాత్మను వెళ్ళగొట్టారో, ఆ విషయాలు మనం ఈ యొక్క 2వ పాఠంలో నేర్చుకోబోతున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ఈ మూలవాక్యం, కంఠద వాక్యాన్ని ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగాను చేసేదనని వారితో చెప్పాను. థ్యాంక్ యూ బాబు. చదివిన యవనస్తుడు జీవన్ మనకి చాలా సహకారం చేస్తున్నాడు. ఎప్పుడు రికార్డింగ్ చేసినా మనం చెప్పిన టైంకంటే ముందుగా వచ్చేసి మనకి ఇక్కడ ఎంతో సహకరిస్తున్నాడు. ఈ బిడ్డ ఈ యొక్క యవనస్తుడి కొరకు ప్రార్థించండి. 2వ సంవత్సరం పాస్టర్ ట్రైనింగ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ బిఏ రిలీజన్ అంటారు, దానిలో 2వ సంవత్సరం చదువుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ఆ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళారు. ఆ గలిలయ సముద్ర తీరంలో ఆయన 2 అన్నదమ్ముల్ని చూచారు. వారు జాలరులు, వారు వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు ఈ యొక్క గలిలయ సాగరంలో. ఈ విషయాన్ని లూకా సువార్త 1వ అధ్యాయం 16, 17, 18, 19, 20 వచనాలు, మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగం, మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగం. యేసు ప్రభువు వారు అక్కడ చేపలు పడుతున్న ఆంద్రేయ గారు, వారి యొక్క సహోదరుడు పేతురు గారు, వీరిద్దరు కూడా వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు ఈ యొక్క గలిలయ సాగరం ఒడ్డునే. వారిని యేసు ప్రభువు వారు అన్నారు, మనము కంఠద వచనంలో గమనించాం కదా, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఈ విధంగా చెప్పారో, వెంటనే వాళ్ళిద్దరు కూడా వారు వలలు అక్కడ విడిచిపెట్టేసి యేసు ప్రభువుని వెంబడించేశారు. మరి ఆయనలో ఏ ప్రత్యేకత చూశారో అన్నది మనకు తెలియదు. కారణం
ఆయన పిలిచారు, ఆయన ఎప్పుడు కూడా చూడలేదు వీరు, ఇదే మొట్టమొదటిసారి చూడటం. మరి ఆయన ఎవరో తెలియదు వీరికి. అయినప్పటికీ నేను పిలవగానే వారు వలలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. పోనీ ఇంటికి వెళ్ళి మా వల్ల అక్కడ పెట్టేసి మా యొక్క కుటుంబస్తులకి చెప్పి అప్పుడు వస్తామని, మేము వెంబడి వెళ్తున్నామని అని కూడా అనలేదు. వెంటనే వలలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఎంతగా ప్రభావితం చెందారనే విషయం మనం గుర్తించాలా. ప్రభు త్వరగా వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే రెండవ అక్కడ త్వరలో ఉన్నది. పరలోకం వెళ్ళిన తర్వాత పేతురు గారిని, ఆంద్రేయ గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా. యేసు ప్రభు మిమ్మల్ని పిలిచినప్పుడు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నప్పుడు మీరు వలలు విడిచిపెట్టేశారు, సమస్తం విడిచిపెట్టేశారు. ఆయనలో ఏ ప్రత్యేకత గమనించారు? దేనివల్ల మీరు ప్రభావితం అయ్యారు అని వారిని ఆ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తప్పకుండా వారు మనకు జవాబు చెప్తారు. కారణం ఏంటంటే మార్కు సువార్తలో ఈ వివరాలన్నీ మనకి చెప్పబడకపోయినప్పటికీ వారు వెంటనే స్పందించి యేసు ప్రభు వెంట వెళ్ళిపోయారు. కాస్త దూరం నడిచి వెళ్ళారు. అక్కడ ఇంకొక సహోదరులు ఇద్దరు కనపడ్డారు. వారు యాకోబు, యోహాను. వారి తండ్రి గారు జెబిడి అంటారు, ఆయన పేరు జెబిది. ఆయన కూడా ఉన్నారు. వారికి సొంత పడవ ఉన్నది. వారికి పని చేయటానికి అనగా చేపల వేటలో సహకరించడానికి వారు కూలి వాళ్ళని పెట్టుకున్నారు, సేవకులను పెట్టుకున్నారు. వారు కూడా ఉన్నారు. వారిని కూడా యేసుప్రభు ఇదే అన్నారు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరుగా చేస్తానన్నారు. వెంటనే ఆ సహోదరులు ఇద్దరు కూడా, ఎవరు? యాకోబు, యోహాను, వారి తండ్రిని విడిచిపెట్టేసి వారికి ఉన్న ఆ యొక్క నావ, ఆ పడవని విడిచిపెట్టేసి యేసుప్రభుని వెంబడించేశారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆంద్రేయ గారు, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు వీరందరూ కూడా ఒకే గ్రామానికి చెందినవారు. దీన్ని బెత్సైడా అంటారు. బెత్సైడా గ్రామం ఇది జాలర్లుండే ఆ గ్రామం అన్నమాట. 2012లో ఇస్రాయేల్ దేశం వెళ్ళే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. అప్పుడు ఈ గ్రామానికి కూడా వెళ్ళి కాసేపు ఆ గ్రామం అంతా తిరిగే అవకాశం, నడిచే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు, నాకు చూపలేకపోయినప్పటికీ. ఈ యొక్క గ్రామం గలిలయ సముద్రం ప్రక్కనే ఉన్నది, దాన్ని ఆనుకుని ఉన్నది అనమాట. తీర ప్రాంతాలు అంటాం కదా మనం, అలాగా. అయితే ఒక విషయాన్ని కూడా గమనించాలా. మనం లోకాసు వార్తలు చదివినప్పుడు, లోకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినట్లయితే పేతురు గారికి కూడా ఒక పడవ ఉన్నట్టుగా, నావ ఉన్నట్లుగా లోకా గారు వ్రాశారు. యేసు ప్రభు వారు పేతురు యొక్క నావలోకి, అనగా పడవలోకి వెళ్ళి ఆయన కూర్చొని అప్పుడు బోధ చేసినట్లుగా గలిలయ సముద్ర తీరంలో నీటిలో కాను ప్రజలందరూ కూడా ఆయన మీదకి దగ్గరికి వచ్చేస్తున్నారు, ఆయన మీద పడిపోతున్నారు, ఏకంగా ఆయన ముట్టుకోవాలని, స్వస్థత పొందాలని. కనుక యేసుప్రభు వారు ఆ పడవలో కూర్చుని నీటిలో అప్పుడు బోధించారు. కనుక పేతురు గారికి కూడా పడవ ఉన్నది ఇక్కడ. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే లోకాసు వార్తలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క గలిలయ సాగరాన్ని, లేకపోతే గలిలయ సముద్రం అంటున్నాం ఎక్కువ సార్లు. ఇది సముద్రము కాదు, ఇది సాగరం. సాగరం అంటే ఇంగ్లీష్లో లేక్ అంటాం మనం, గెన్సరిత్ అన్నారు అక్కడ. కారణం ఏంటి? ఇది సముద్రం 100కి 100 పాళ్ళు కూడా వారు సముద్రం అని దాన్ని వాడినప్పటికీ, మాట చెప్పినప్పటికీ ఇది ఖచ్చితంగా సముద్రం కాదు. దేనివల్ల? సముద్రం నీరు అందరికీ మనకు తెలిసి ఎలా ఉంటుందో, ఉప్పగా ఉంటుంది. ఉప్పు నీరు సముద్రంలో ఉంటుంది. ఇది మామూలు నీళ్ళు, మంచినీరు. ఇది మనకి కొల్లేరు సరస్సు ఉందో చూడండి, అది మంచినీటి సరస్సు. అలాగే ఈ యొక్క గలిలయ అనేది సాగరం. ఈనాటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో ప్రధానంగా మంచినీటికి వారికి ఉన్న వనరులు అంతా కూడా ఈ యొక్క గలిలయ సాగరం, ఆ యొక్క గలిలయ సాగరం. అయితే ఎక్కువ నీరు ఉంటుంది. ఎంత ఉంటుంది గలిలయ సాగరం అంటే? ఇది మనకి మైళ్ళలో చెప్పుకుంటే 13 మైళ్ళు, కిలోమీటర్లో చెప్పుకుంటే 21 కిలోమీటర్లు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, అనగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నది 21 కిలోమీటర్లు. 21 కిలోమీటర్లు అంటే కనుచూపు మేరలో మనకి అవతల ఒడ్డు కనిపించదు కదా. కనుక యూదులు ఇదే సముద్రం అనుకున్నట్టుగా, ఇదే సముద్రం అనుకుని దాన్ని సముద్రం అని పిలిచేవారు అనమాట. ఈనాటికి కూడా వారు సముద్రం అని పిలుస్తున్నారు, చాలామంది సీ అంటున్నారు. కానీ అది మంచినీటి సరస్సు. 2012లో వెళ్ళినప్పుడు ఈ గలిలయ సాగరం ప్రక్కనే కట్టేశారు పెద్ద హోటల్స్, చాలా హోటల్ కట్టేశారు, 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా. అక్కడే
వారం రోజులు ఉన్నాం ఏకంగా. సో ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ హోటల్ కాడి నుంచి ఒక 100 మీటర్లు కూడా అవసరం లేదు. అక్కడికి వెళ్తే ఈ యొక్క గలిలయ సాగరం ఒడ్డునేనమాట. ఒక 100 మీటర్లు కూడా లేదు ఇది మేమున్న హోటల్ నుంచి ఆ గలిలయ సాగరానికి. రోజు ఇంక అక్కడే ఉదయాన్నే వెళ్ళిపోయేవాళ్ళం, సాయంత్రం వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళం. అక్కడే ఉన్నాం ఇంకా అక్కడ గలిలయ సాగరం దగ్గర. కనుక చాలా గొప్ప అనుభూతి అది. తర్వాత దీని యొక్క లోతు 141 అడుగులు. 141 అడుగులు అంటే 43 మీటర్లు అనమాట. కొన్ని ప్రాంతాల్లో లోతు తక్కువగా ఉంటుంది, 13 అడుగులు అలాగే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా లోతున్న కాడ 141 అడుగులు అనమాట. కనుక ఇది మంచినీరు. ఇస్రాయేల్ దేశంలో మనం ఏ బాటిల్ కొనుక్కున్నా సరే, మంచినీళ్ళు బాటిల్లో లేకపోయినట్లయితే ఏ ఇంటికి ఎక్కడ వారు యొక్క నీరు పంపుల ద్వారా పంపుతున్నారో, ఆ యొక్క ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారో నీటిని, మంచినీటిని, అదంతా కూడా ఈ గలిలయ సాగరంలో నుంచి శుద్ధీకరించి పంపిందే. కనుక ఎక్కువ మందికి అక్కడ ఈ రోజుల్లో మంచినీటి వ్యాపారం పెట్టేసుకున్నారు. ఈ గలిలయ సాగరం దగ్గర నీటిని శుద్ధీకరించేసి వాటిని బాటిల్లో పెట్టేసి అమ్ముతారు. బాటిల్ నీరు చాలా ఖరీదు. అక్కడ మేము వెళ్ళినప్పుడు 2012లో ఒక్కొక్క బాటిల్ మరి మన రూపాయలు అక్కడ పనిచేయవు కనుక అమెరికా డాలర్లో $5 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో $5 అంటే $250 ఒక్కొక్క బాటిల్. అంటే అప్పుడు $50 ఉంది డాలర్, ఇప్పుడైతే $83 దాకా వచ్చేసింది. చాలా ఖరీదు నీళ్ళు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏం జరిగిందంటే, మేము గలిలయ వెళ్ళకముందు మేము అక్కడ యొప్పాను చూడటానికి వెళ్ళాలని నేను, నా తోటి వచ్చిన వారు అందరూ కూడా నడిచి వెళ్తున్నాం. యొప్ప అక్కడే కదా యోనా గారు ఆ రోజుల్లో వాడెక్కారు. అక్కడికి వెళ్తుంటే నడుచుకుంటే, అక్కడ హోటల్లో ఉన్నాం, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడికి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అన్నారు. సరదాగా నడుచుకుంటూ వెళ్ళి ఈ దారిలో కూడా తక్కినన్ని కూడా చూడవచ్చు అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. ఇది మధ్యధార సముద్రం ప్రక్కనే. యొప్ప ఓడరేవు ఇస్రాయేల్ దేశానికి. నడిచి వెళ్తుంటే చాలా దాహమే వేస్తుంది. అప్పుడు మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుందామని ఆ ప్రక్కనే, రోడ్డు ప్రక్కనే చాలా షాపులు ఉన్నాయి. ఒక షాపులు అడిగితే ఆ యొక్క నీళ్లు 5 లీటర్లు అన్నారు. 1 లీటర్ బాటిల్ $5 అన్నారు. అమెరికా డాలర్ $5 అన్నారు. మేము ముగ్గురు ఉన్నాం. చాలా ఖరీదుగా ఉన్నది. ఏంటి పరిస్థితి అంటే, నాకు ఒక చిన్న అనుభవం అంతకుముందు లండన్లో జరిగింది. దానివల్ల నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆ పక్కనే కొట్టులో జ్యూసులు కూడా అమ్ముతున్నారు, రకరకాల జ్యూసులు. తర్వాత వాటర్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి వారిని అడిగాం, ఈ వాటర్ బాటిల్ ఎంత అన్నాం. వారు కూడా 2 రకాలు ఉన్నాయండి, ఒకటి $4, ఒకటి $5 అన్నారు. అప్పుడు నేను అన్నాను, మీ దగ్గర జ్యూస్ ఎంత ఉంది, ఆరెంజ్ జ్యూస్ ఎంత అన్నాను. ఆరెంజ్ జ్యూసు 1 లీటరు బాటిల్ $3. మంచినీళ్ళేమో $4 లేకపోతే $5, ఆ యొక్క వాటర్ కంపెనీని బట్టి, ఆ బ్రాండ్ని బట్టి. అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే, నారింజకాయల రసం అయితే, జ్యూస్ బాటిల్లో ఉన్న ఆరెంజ్ జ్యూస్ అయితే $3 అన్నారు. మరి జ్యూస్ $3కి వస్తుంటే మంచినీళ్ళు ఎవరు తాగుతారు అక్కడ? ఒక బాటిల్ నీళ్ళు కొని బదులు ఇంకో $1 పెట్టుకుంటే 2 లీటర్లు జ్యూస్ వస్తుంది. సో అది కొనుక్కున్నాం, తాగాం. అది మర్చిపోలేని అనుభవం అనమాట. కనుక గలిలయ సాగరం ద్వారా వచ్చే నీళ్ళు, అంటే గలిలయ సాగరంలోని నీరు చాలా కొరతగా ఉన్నది దేశం అంతటికి కూడా. కాబట్టి ఎక్కువ రాతి ప్రాంతం కనుక మనకులాగా బావులు, బోర్లులో మంచి నీరు దొరకటం కష్టం. కనుక గలిలయ సాగరం నుంచే నీరు అందరికీ సరఫరా. కనుక గలిలయ అన్నది సముద్రం కాదు, సాగరం. ఈ విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి. అయితే పేతురు గారు, ఆంద్రేయ గారు, వీరిద్దరు కూడా జాలర్లు. అయితే వారు కాస్త పేదవారుగానే కనిపిస్తున్నారు మనకి. కారణం యాకోబు గారు, యోహాను గారు, వారికి సేవకులు కూడా ఉన్నారు. వారి దగ్గర పనిచేయడానికి సేవకులు కూడా ఉన్నారు వారికి. అంటే డబ్బులు ఇచ్చి వారిని పెట్టుకున్నారు. పేతురు గారికి, ఆంద్రేయ గారికి అలా కనిపించట్లేదు. కనుక ఇక్కడ మనం అన్నదమ్ములే, ఒక ఊరే వారే, కానీ వారిలో తప్పకుండా ఆంద్రేయ గారు, పేతురు గారు పేదవారు, యాకోబు గారు, యోహాను గారు గొప్పవారు, ధనికులు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా, యేసు ప్రభు పరిచర్యకు పిలిచింది ఒట్టి గొప్పవారినే కాదు, పేదల్ని పిలిచారు, గొప్పవారిని పిలిచారు. అంటే
ఆయన పరిచర్య, ఆయన సేవ చేయటానికి ఆయనకి అందరూ కావాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మీరు ధనవంతులైనా పేదవారైనా, చదువుకున్నా చదువుకోలేకపోయినా, ఇక శిష్యులందరిలో కూడా వారు చదువు ఎక్కువ లేదు, వారికి పామర్లు అంటాం చూడండి మనం, అలాంటి వారిని ప్రభు సేవ కొరకు పిలిచారు. అయితే వారిలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తి యూదా ఇస్కరియోతు, ఆయన కూడా పిలిచారు. తర్వాత కాలంలో ప్రభువారు సౌలుని పిలిచారు. సౌలే తర్వాత పౌలుగా మారిపోయారు. అందరికంటే కూడా క్రొత్త నిబంధనలు ఎక్కువగా చదువుకున్న వ్యక్తి పౌలు గారు. కనుక ప్రభువు యొక్క సేవ చేయటానికి ఆయనకు పేదలని గొప్పవారని, చదువుకున్నారు చదువుకోలేరని ఆ యొక్క తారతమ్యాలు లేవు, భేదాలు లేవు. అందరూ కూడా ఎవరైతే ఆయనకు లోబడి ఆయన మాట వింటారో, ఆయన సేవ చేయడానికి ముందుకు వస్తారో వారిని పిలిచారు ప్రభు. వారి యొక్క హృదయ రహస్యాలు తెలుసు కనుక ప్రభువారు పిలవగానే వెంటనే వెళ్ళిపోయారు వారు ఆయనతో పరిచర్య చేయటానికి. ఆయన యొక్క పరిచర్య 3.5 సంవత్సరాలు. ఈ లోకంలో ఆయన జీవించినంత కాలం కూడా ఆయనతోనే ఉన్నారు. మరి వారి యొక్క వారి అవసరాలంటే వారికి ప్రతిరోజు కూడా ఆహారానికి లోటు లేదు, ఎవరొకరు వారికి ఆహారం పెట్టేవారు. మరి వారి ఆ కుటుంబాల గురించి మనకి ఎక్కువగా ప్రస్తావన వివరాలు లేవు మనకి, ఆ కుటుంబ పోషణ ఎలా జరిగింది అన్నది. కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తించాలా, యేసు ప్రభు యొక్క సేవను మనం నమ్మకంగా చేసినట్లయితే ఆ యొక్క సేవ చేస్తున్న వారికి వారి అవసరాలన్నీ కూడా ఆయన తప్పకుండా తీరుస్తారు. వారికి కావాల్సిన ఆహారం, వస్త్రం, వారికి కావాల్సిన వసతి, అవన్నీ కూడా ప్రభు ఏ లోటు రానివ్వరు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29 నుంచి 42 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినట్లయితే యోహాను గారు కొంచెం ఎక్కువ వివరాలు మనకు అందించారు. ఏమిటి ఆ వివరాలు అనగా, ఈ యొక్క సహోదరులు ఆంద్రేయ గారు, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర ఆయనకి చేరువుగా ఉన్నారు, ఆయన దగ్గరగా ఉండి ఆయనతోనే ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువుని గురించి బాప్తీసం ఇచ్చే యోహాను గారు సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆయన యోర్దాను నదిలో బాప్తీసం ఇవ్వడానికి బాప్తీసం ఇచ్చే యోహాను గారు యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తుంటే యేసు ప్రభువు వచ్చారు బాప్తీసం తీసుకోవటానికి. మనందరికీ తెలుసు ఆ విషయం. అప్పుడు ఆయన చూచి ఏమన్నారు బాప్తీసం ఇచ్చే యోహాను గారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. అది ఎప్పుడైతే విన్నారో ఈ యొక్క సహోదరులు, ఓహో ఈయనే మెస్సయ్య, ఈయనలో ప్రత్యేకత ఉన్నది అని యేసు ప్రభువుకు ఆకర్షితులై యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును వెంబడించడానికి వారు ఇక వెనుకాడలేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క సహోదరులు ఇద్దరు కూడా, అనగా ఈ యొక్క లేకపోతే పేతురు గారు, ఆంద్రేయ గారు, యాకోబు గారు, యోహాను గారు, వారు ఎంతో సమర్పణతో ప్రభువును వెంబడించారు. అయితే వారు జీవితంలో మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన దినం ఎక్కడ? ఈ యొక్క కపెర్నహూములో జరిగింది. యేసుప్రభు వారు కపెర్నహూము వెళ్ళి ఆ రోజు విశ్రాంతి దినం, దాన్నే సబ్బాతు దినం అంటున్నాం కదా మనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఆ విశ్రాంతి దినాన్ని వచ్చి కపెర్నహూముకు, అక్కడ సినగోగ్ అంటున్నాం ఇంగ్లీష్లో, దీన్ని సమాజ మందిరం అంటున్నాం. ఆ సమాజ మందిరంలో ఆరాధన జరిగేది. యెరూషలేములో అయితే దేవాలయం దగ్గర ఆరాధన జరుగుతుంది. తక్కిన గ్రామాల్లో, పట్టణాల్లో సమాజ మందిరం, దీన్ని ఇంగ్లీష్లో సినగోగ్ అంటారు. అక్కడ ఆరాధన జరిగేది. ప్రభువారు అక్కడికి వెళ్ళారు, అక్కడ బోధించారు. అక్కడ బోధిస్తే ఆ యొక్క దినాన్న ఆరాధనకు వచ్చిన యూదులందరూ కూడా ఆశ్చర్యపోయి, ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత చక్కగా వాక్యం బోధించలేదు. అక్కడ ప్రతి వారం బోధించేవారు శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి వారు ఎప్పుడు కూడా ఇంత చక్కగా వాక్యం బోధించలేదని ఆశ్చర్యపోయారు వారందరూ కూడా. ఆ ఆరాధించడానికి వచ్చిన వారిలో ఒక వ్యక్తి దురాత్మ చేత పీడింపబడుతున్నాడు, అంటే దెయ్యాలు పట్టినవాడు అనమాట. అప్పుడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తున్నాడు. ఏమని? ఈ యొక్క యేసు ప్రభు అంటే నాకు తెలుసు, ఈ యొక్క నజరేతు నుంచి వచ్చిన యేసు ప్రభు పరిశుద్ధుడు అని ఆ దెయ్యాలు పట్టినవాడు కేకలేసి చెప్తున్నాడు ఈ సమాజ మందిరంలో. ఆ యొక్క ఆరాధనకు వచ్చిన యూదులందరూ కూడా, వారిలో ఎవరికి కూడా యేసు ఎవరనే అవగాహన వారికి లేదు. ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? దెయ్యాలు చెప్తున్నాయి, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు
అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మార్క్స్ వార్త 1:14 చదువుతున్నాం మనం. ఇంగ్లీష్లో హోలీ వన్ అన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క దురాత్మలకు, దెయ్యాలకి తెలుసు యేసుప్రభు ఎవరో. వారు నమ్మకపోయినప్పటికీ ఆ దెయ్యాలకు తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు నామం పెట్టుకున్నాం మనం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం మనం. ఆ యేసుప్రభుని గుర్తిస్తున్నామా? ఆ యేసుప్రభు పరిశుద్ధుడని, ఆయన దేవుని కుమారుడని, మన కొరకు ఈ లోకానికి వచ్చారని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టారని కలుగుతుంది. ఆయన శిలువ త్యాగం వల్లనే మనకు రక్షణ భాగ్యం కలిగిందని ఆ యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా? మనము యేసు ప్రభు పరిశుద్ధుడు, నిజమైన దేవుడని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా ఈ యొక్క దెయ్యాలు పట్టినవాడు మాట్లాడుతున్నాడు. ఏమని? యేసు ప్రభువా, నీవు మమ్మల్ని నాశనం చేయటానికి అప్పుడెందుకు వచ్చేసావు అని కేకలు వేశాడు వాడు. అంటే దెయ్యాలకు, సాతానుకు, దెయ్యాలకు తెలిసింది ఏంటంటే ఒక దినం వస్తుంది, ఆ దినాన్న యేసు ప్రభు వారు ఈ యొక్క దురాత్మలన్నింటినీ, సాతాన్ని కూడా అంతం చేసేస్తారనే విషయం వారికి బాగా తెలుసు. కనుకనే వారు అప్పుడెందుకు వచ్చేసారు మీరు మమ్మల్ని నాశనం చేయటానికి అన్నారు. ఇదే విషయాన్ని మార్క్స్ వార్త 5:10 చదివినట్లయితే, ఆ గదారియన్ అనే ఆ ప్రాంతంలో అనేకమైన దెయ్యాలు పట్టిన వాడు కూడా తనలో నుంచి దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఏమని? దేవుని కుమారుడా యేసు ప్రభువా, ఎందుకు వచ్చారు మీరు అప్పుడే మమ్మల్ని నాశనం చేసేస్తానికి అన్నారు. అంటే వారు ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే ఒక రోజు వస్తుంది, మనమందరం కూడా యేసు ప్రభు చేత నాశనం చేయబడతాం, అగ్నిగుండంలో వేసి కాల్చబడతాం అనే విషయం వారికి తెలుసు. ఎప్పుడు జరుగుతుంది ఇది? రెండవ రాకడ తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అప్పుడు జరిగే సంఘటన అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారు ఆ యొక్క దురాత్మకు, ఆ దెయ్యానికి, వెంటనే ఈ వ్యక్తి నుంచి నువ్వు బయటకు వచ్చేయి అనగానే వాడు పెద్ద కేక వేసి ఆ దెయ్యం పట్టిన ఆ వ్యక్తిని ఇక మూర్ఛిల్లింపజేసేసి మూర్చొచ్చి పడిపోయాడు వాడు. ఆ దెయ్యం ఆ వ్యక్తిలోంచి వెళ్ళిపోయింది. అది చూచిన ఆ యూదులందరూ కూడా, ఆరాధనకు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరైనా మొట్టమొదటి చూస్తున్నారు, ఆయన మొదటిసారి చూస్తున్నారంతే యేసు ప్రభువుని. ఈయన ఎవరు? ఇంత చక్కగా వాక్యం చెప్పారు ఈయన. ఆయన మాటకు ఈ యొక్క దురాత్మలు కూడా లోబడి వెళ్ళిపోతున్నాయి, ఎవరైనా అని ఆశ్చర్యం అయిపోయింది వారందరికీ కూడా. ప్రియ సోదరి సోదరులారా, అయితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు నెమ్మదిగా ఉండండి, మీరు నెమ్మదిగా ఉండండి. అయితే ఈ విషయాలు మీరు ఎవరికి కూడా చెప్పొద్దు అన్నారు. దేనివల్ల? అలా చెప్పినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా, అక్కడున్న యోధ మత నాయకులు యేసు ప్రభు ఇంక ఏ గ్రామంలో పట్టణంలో తిరగకుండా ఆయనకి ఆంక్షలు పెట్టేస్తారని యేసు ప్రభు వారు, మీరు చూచిన విషయాలు, మీరు చూచిన ఈ యొక్క అద్భుతాన్ని మీ మనసులోనే పెట్టుకోండి, ఇంకెవ్వరికి కూడా చెప్పొద్దన్నారు. అయితే తక్కిన ప్రజలందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూచి, ఈయనే మెస్సయ్య, కాను ఇంత చక్కగా వాక్యం చెప్పారు, ఆయన మాటకి దురాత్మలు కూడా, ఆ దెయ్యాలు కూడా లోబడి వెళ్ళిపోయాయి, కనుక ఈయనే మెస్సయ్య అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో మెస్సయ్య అని చెప్పుకోవాలంటే యేసు ప్రభు సేవ ప్రారంభించిన మొదటి దినాలు ఇవి. ఆయన నేనే మెస్సయ్య అని చెప్పుకుంటే ఆదిలోనే జరగబోయే విషయం ఏంటి? అక్కడున్న యూద మత నాయకులందరూ కూడా ఇక ఆయనను అడ్డుకట్ట వేసేస్తారు, ఆయన ఎక్కడ కూడా తిరగనివ్వరు. కనుక యేసు ప్రభు అన్నారు, మీరు ఈ విషయాలు ఎవరికి కూడా చెప్పొద్దు అన్నారు. కానీ ఆ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసిపోయాయి, ఆ నోట తెలిసిపోయాయి. అయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా ప్రియ సోదరి సోదరులారా. ఆ రోజుల్లో మనకి ఉన్న సమస్య ఏమిటంటే, వారు ఎవరు కూడా విశ్రాంతి దినాన్న అద్భుతాలు చేయకూడదు, ఎవరికి స్వస్థత చేయకూడదు అని యూదులు వారికి వారు నిబంధనలు పెట్టుకున్నారు. దేవుడు చెప్పలేదు. యేసు ప్రభు వారు అనేకమైన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు విశ్రాంతి దినాన్ని చేశారు. కానీ ఏంటి? వారికి స్వస్థత వచ్చినట్లయితే వారు దేవుణ్ణి ఎంతో చక్కగా వారు స్తుతిస్తారు, దేవుని కొనియాడతారు, దేవునికి సాక్ష్యం ఇస్తారని ప్రభువారు ఎక్కువ అద్భుతాలని విశ్రాంతి దినాన్ని చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం మార్క్స్ వార్త 1:29-34 వరకు వాక్య భాగాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఈ యొక్క కపెర్నహూములో ఉన్న ఆ సమాజ మందిరంలో వాక్యం చెప్పిన తర్వాత, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి నుంచి, అప్పుడు ఆయన
పేతురు గారి యొక్క ఇంటికి వచ్చారు. కపెర్నహూములో పేతురు గారికి కపెర్నహూములో కూడా ఇల్లు ఉంది, అక్కడికి వచ్చారు. అయితే 2012లో నేను వెళ్ళినప్పుడు ఈ యొక్క కపెర్నహూము కూడా మమ్మల్ని తీసుకువెళ్ళారు. యేసుప్రభు వారు ఎక్కడైతే ఈ యొక్క దురాత్మను వెళ్ళగొట్టారో ఆ యొక్క సమాజ మందిరం, దాన్ని సినగోగ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అక్కడ కూడా తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి దగ్గరలోనే పేతురు గారి ఇల్లు ఇంకా ఉన్నది. ఆ పేతురు గారి ఇంటి వెనకాలకి వెళ్తే ఆ యొక్క గలిలయ సాగరం యొక్క నీటి అలల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ప్రక్కనే ఉందన్నమాట అది. యేసుప్రభు వారు యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత యేసుప్రభుకి భోజనం పెట్టడానికి పేతురు గారు వాళ్ళ యొక్క ఇంటికి తీసుకెళ్లారు. కొంతమంది బైబిల్ పండితులు పేతురు గారి యొక్క అత్తగారి ఇల్లు అంటున్నారు దాన్ని. ఎవరిదైనా సరే వారి కుటుంబానికి చెందిందే ఆ యొక్క ఇల్లు. అక్కడికి ఆయనతో పాటు ఆంద్రేయ గారు, అంటే వారి యొక్క సహోదరుడు, యాకోబు గారు, యోహాను గారు, వారు కూడా వచ్చారు. వారి ఇంట్లోకి ప్రవేశించగానే యేసుప్రభుకు వారు చెప్పింది ఏంటంటే, పేతురు గారు అత్త చాలా అనారోగ్యంతో ఉన్నారు, జ్వరంతో బాధపడుతున్నారు అని యేసుప్రభు వారికి చెప్పారు. యేసుప్రభు వారు వెంటనే ఆ యొక్క అనారోగ్యంతో జ్వరంతో పడి ఉన్న పేతురు గారి అత్తగారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని ఆ యొక్క పేతురు గారి అత్తగారిని పైకి లేపారు, లేవమని చెప్పారు. వెంటనే యేసుప్రభు వారు ఎప్పుడైతే చేయి పట్టుకున్నారో అమ్మ లేవమనగానే తనలో ఉన్న జ్వరం అంతా కూడా ఇక ఎక్కడికి మాయమైపోయిందో జ్వరం ఎగిరిపోయింది. అంటే స్వస్థత వచ్చేసింది, వెంటనే వచ్చేసింది. అప్పుడు కాసేపు నేను ఇన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నాను అని తను ఏమీ కూడా బలహీనంగా తను ఫీల్ అవ్వలేదు, బలహీనంగా అనుకోలేదు. తనలో ఎప్పుడు వాళ్ళు ఇదివరకు అనారోగ్యం రాకముందు ఎంత శక్తి ఉండేదో పూర్తిగా తనకు వచ్చేసింది, పూర్తి శక్తి వచ్చేసింది. వెంటనే లేచిపోయి ఆ పడక మీద నుంచి, ఆ జ్వరంలో నుంచి పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే యేసు ప్రభుకి తక్కిన వారికి పరిచర్య చేసింది. అంటే వారు భోజనాలు తింటుంటే వారికి కావాల్సిన మంచినీళ్ళు వడ్డించడం, వారికి ఏదైనా వారి యొక్క ఆహార పదార్థాలు వడ్డించడం, అవన్నీ కూడా తను పరిచర్య చేసింది. చూచారా, అనారోగ్యంలో నుంచి ప్రభు ఆమెకు స్వస్థత ఇచ్చారు ఈ రోజున విశ్రాంతి దినాన్ని. కారణం అలా చేయటం వలన తనకున్న ఆ యొక్క వ్యాధి పోయింది, దేవుని స్తుతించింది, ప్రభువుకు పరిచర్య చేసింది. ఈ యొక్క సమాజ మందిరంలో ఈ విధంగా దురాత్మను వెలగొట్టేశారు, దెయ్యాన్ని వెలగొట్టేశారనే వార్త ఇక కారు చిచ్చులాగా కొంతసేపట్లోనే ఆ యొక్క కపెర్నహూము పట్టణం అంతా ప్రాకిపోయింది. కానీ పగలెవరు కూడా పేతురు గారి ఇంటికి రాలేదు. కారణం ఏంటి? వారికి ఉన్న ఒక నిబంధన, ఒక నియమం ఆ మత నాయకులు పెట్టేశారు. విశ్రాంతినైనా ఎవరు కూడా స్వస్థత చేయకూడదు, ఆయన చేస్తున్నా సరే ఎవరు వెళ్ళకూడదు అని నిబంధన పెట్టేసుకున్నారు నాయకులు. మరి నాయకుల మాట కాదని వెళ్ళినట్లయితే రకరకాల ఇబ్బందులు వచ్చేస్తాయి వారికి. మనకైనా సరే నాయకుని మాట మనం పట్టించుకోలేదనుకోండి, అది ఆ మాట నిజానికి ఉపయోగకరంగా లేకపోయినా, లేకపోతే మనకు వ్యతిరేకంగా ఉన్న నాయకుడు చెప్పింది ఖచ్చితంగా మనం పాటించాలి. లేకపోయినట్లయితే లేనిపోయిన సమస్యలన్నీ కూడా సృష్టించేస్తారు మనకి. కనుక అక్కడున్న ప్రజలందరూ కూడా నాయకులు పెట్టారు ఈ రూల్ మనకి, ఈ యొక్క సిద్ధాంతాన్ని, విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా స్వస్థత కొరకు ఎక్కడికి వెళ్ళొద్దని. కనుక మనం ఇంటికాడే ఉందాం అనుకుని వారు సాయంత్రం అయ్యే వరకు, ప్రొద్దుకుంకే వరకు ఓపికతో ఆగిపోయారు ప్రజలందరూ కూడా. ఎప్పుడైతే ప్రొద్దుకుంకిందో వెంటనే వాళ్ళ ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వారికి తెలిసిన చుట్టాలు లేకపోతే వారికి తెలిసిన స్నేహితులు ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ తీసుకుని పేతురు గారి ఇంటికి వచ్చేసారు. వారి తలుపు దగ్గరికి వచ్చేసారు. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు, యేసుప్రభు ఎక్కడ ఉన్నారు అని వచ్చేసారు. అయితే యేసుప్రభు వారు అందరిని చూసినప్పుడు ఎంతో జాలిపడి, ఎంత వేదనలో ఉన్నారు వీళ్ళు. ఆ వేదనలో ఉంటే రోజంతా కూడా పగలు వచ్చినా సరే ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచేవారే. విశ్రాంతి దినాన్ని కూడా ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తిని, దెయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. పేతురు అత్తగారికి స్వస్థత ఇచ్చారు. కనుక యేసుప్రభు వారు పగలు కూడా స్వస్థత చేసేవారే, కానీ వీరు రాలేదు. వారికి ఉన్న ఆ మత నాయకుల యొక్క నియమ నిబంధనలు బట్టి. అప్పుడు సాయంత్రం ఎప్పుడైతే వీరందరూ వచ్చేసారో ఒక్కరికి వారికి ఉన్న అనారోగ్యాలన్నింటిని కూడా తొలగించి, అనేక మంది దురాత్మలు పెట్టిన వారు ఉన్నారు, దెయ్యాలు పెట్టిన వారు ఉన్నారు, ఆ దెయ్యాలని కూడా ఆయన వెళ్ళగొట్టేశారు. అయితే ఇదంతా చేయటానికి చాలా సమయం పట్టింది. అయితే ఆ దెయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత యేసుప్రభు వారు చెప్పింది ఏమిటి? ఆ దెయ్యాలకి ఆయన ఆ దెయ్యాల్ని ఏమని గద్దించారు? మీరు నిశ్శబ్దంగా ఉండండి అన్నారు. ఎవరిని? దెయ్యాల్ని.
ఆ యొక్క దెయ్యాలు రకరకాల మాటలు చెప్తున్నాయి. అంటే దెయ్యాలు చెప్పడం అంటే దెయ్యాలు పట్టిన వ్యక్తి ద్వారా మాట్లాడతాయి. ఆ యొక్క దురాత్మలు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడతారనమాట. అయితే యేసు ప్రభు కోరుకున్నది ఏంటంటే, ఈ దెయ్యాలు ఆల్రెడీ చెప్పాయి కదా పగలు ఆ యొక్క సమాజ మందిరంలో, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పేశారు ఏకంగా. అయితే ఆ మాటలు దెయ్యాల ద్వారా కాదు ప్రజలు వినవలసింది, వాక్యం ద్వారా వినాలా, యేసు ప్రభు నోటి ద్వారా వినాలా ఆ మాటలు. దెయ్యాలు చెప్పిన మాటలు కాదు. కారణం ఏంటి? దెయ్యాలు అవి ఎప్పుడు కూడా పూర్తిగా నిజం చెప్పవు. అనగా దురాత్మలు, సాతాను తన యొక్క దురాత్మలు, తనతో ఉన్న పడిపోయిన 300 దేవదూతలు ఎప్పుడు కూడా వారు సత్యాన్ని సత్యంగా చెప్పరు. వారు సత్యాన్ని అసత్యాన్ని రెండిటి కూడా వారు మిళితం చేసేసి మిక్స్ చేసేసి అప్పుడు చెప్తారనమాట. కనుక ఆ విధంగా వీరు చేయకుండా ప్రభు ఏమన్నారు, ఆ యొక్క దురాత్మల్ని మీరు నిశ్శబ్దంగా ఉండండి అని వారిని గద్దించారు. అయితే ప్రజలు నేర్చుకోవాల్సిన సత్యం, వాక్యంలో ఉన్నది సత్యం యేసుప్రభు గురించి. ఆయన యేసుప్రభు వారు బోధించడానికి లోకానికి వచ్చారు. కనుక వీరి ద్వారా, వాక్యం ద్వారా, యేసుప్రభు నోటి ద్వారా ప్రజలు తెలుసుకోవాలి. కనుక ఈ దురాత్మలు యేసుప్రభు వారు మీరు నిశ్శబ్దంగా ఉండని గద్దించారు. ఈ యొక్క స్వస్థత కార్యాలు ఒకరికి స్వస్థత చేయడానికి అర్ధరాత్రి దాటిపోయింది యేసుప్రభు వారికి ఆ యొక్క పేతురు గారి ఇంటి దగ్గర. అయితే వచ్చిన వారు అందరికీ కూడా స్వస్థత కార్యం చేసి వారు పంపించారు. దురాత్మలు వెళ్ళగొట్టేసి పంపించారు. చాలా రాత్రి అయిపోయింది. అంత రాత్రి అయిపోయినప్పటికీ మళ్ళీ యేసుప్రభు ఏం చేశారో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం గమనించినట్లయితే, యేసుప్రభు వారు పెందల కాడనే లేచి, ఇంకా చీకటి ఉండగానే లేచిపోయారనమాట. లేచిపోయి ఒక సాలిటరీ ప్లేస్ అంటున్నాం, అంటే ఎవ్వరూ లేని నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇది కపెర్నహూములోనే జరిగింది. అంటే కపెర్నహూములో కాస్త అలాగా వెళ్తే అక్కడ ఎడారిలాగా, అంటే ఎవరో లేని ప్రాంతం, నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం అనమాట. అక్కడ సైలెంట్గా ఉంది కనుక అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఇంకా చీకటిగానే ఉంది. ఆయన నిద్రపోయినప్పటికే ఈ యొక్క అందరికి స్వస్థత ఇచ్చి అందరికి పంపించేటప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది. అయినప్పటికీ అర్ధరాత్రి దాటిపోయింది కదా అని ఆయన ఎక్కువసేపు నిద్రలో గడపకుండా మరలా త్వరగానే లేచిపోయి, ఇంకా చీకటి ఉండగానే లేచిపోయి అప్పుడు ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. చాలాసార్లు మనకి అనేకమైన పనులు ఉంటున్నాయి ఈ లోకంలో. ఆ పనులు ఎన్నున్నప్పటికీ నీ ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన కొరకు ప్రత్యేకంగా ఉదయాన్నే వేకునే లేచి మనం ప్రార్థిస్తున్నామా? చాలాసార్లు ఇటీవల కాలంలో ఏం జరుగుతుంది, ఆ యొక్క క్రికెట్ ఫైనల్ అంటున్నారు, లేకపోతే సెమీఫైనల్ అంటున్నారు. అది ఎప్పుడు అర్ధరాత్రి వస్తుంది మనకి. కొన్నిసార్లు అది అర్ధరాత్రి 1 గంట అయిపోతుంది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది. కానీ విదేశాల్లో వారి సమయం వేరు, మన సమయం వేరు. అంతసేపు కూడా అర్ధరాత్రి అయిపోయినప్పటికీ ప్రజలు దాన్ని చూస్తూనే ఉంటున్నారు. మరి 2 గంటల వరకు 3 గంటల వరకు అర్ధరాత్రి మెలకుగా ఉన్నట్లయితే ఉదయాన్నే మరలా మెలకు వస్తుందా? చాలా కష్టం అయిపోతుంది ఉదయాన్నే లేవటం మనకి. కొంతమంది లేచేటప్పటికి 8 అయిపోతుంది, 9 అయిపోతుంది, కొంతమంది 10 అయిపోతుంది. కారణం రాత్రి లేటుగా పడుకుంటున్నారు. యేసుప్రభు అంత లేటుగా పడుకున్నప్పటికీ, అంత ఆలస్యంగా పడుకున్నప్పటికీ ఆయన మరలా ఉదయాన్నే లేచి ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి ప్రభువారు తన జీవితంలో. ఆయన దేవుడు, ఆయన అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం పాపులము, మనకు ఎంతో అవసరాలు ఉన్నాయి. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సంస్థల్లో, మన యొక్క బంధువులకి అనేకమైన సమస్యలు, సవాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించాలంటే మనం ఎంతో ఎక్కువ ప్రార్థనలు గడపాలా. అయితే ప్రార్థన తక్కువైపోయింది మనలో, మన జీవితాల్లో. ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబంలో, నీ జీవితంలో వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థనలు గడుపుతున్నావు? పగలంతా మరి రకరకాల పనులు చేసుకోవాలా, ఉద్యోగాలకు వెళ్ళాలా, వ్యాపారం చేసుకునే వ్యాపారానికి వెళ్ళాలి, వ్యవసాయం చేసి వ్యవసాయానికి వెళ్ళాలి. పగలు మనకి ఎక్కువ సమయం దొరకట్లేదు ప్రార్థన చేసుకోవటానికి. అయితే రాత్రి వేళ కాస్త మన యొక్క నిద్రను మనం సమర్పించుకొని లేచి ఆ ఉదయాన్నే ప్రార్థించినట్లయితే యేసు ప్రభులాగా మనకెంతో ధన్యకరము, దీవెనకరము. అయితే యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఉన్న రహస్యం, యేసు ప్రభు యొక్క పరిచర్య అంత గంభీరంగా ఉండటానికి దాని యొక్క రహస్యం ఏంటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 39 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన యొక్క ప్రార్థనా జీవితం,
ప్రార్థనా జీవితానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, గ్రీకు భాషలో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఇంపర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే ఇది కొనసాగుచున్న క్రియ అనమాట. ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. అనగా కొనసాగుతుంది. అంటే ఆ రోజు మాత్రమే ప్రార్థించడం కాదు సుమా, ఆయన జీవితకాలం అంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎక్కువసేపు ప్రార్థనలోనే గడిపారు. ఆయన బోధ మొదలుపెట్టిన తర్వాత బోధించేవారు, వచ్చిన వారికి స్వస్థత ఇచ్చేవారు, అనారోగ్యంగా ఉన్న వారికి. ఈ 2 కార్యాలు చేయకుండా, అనగా బోధించడం అయిపోయిన తర్వాత, స్వస్థతపరచడం అయిపోయిన తర్వాత, ఇక కాస్త సమయం దొరికితే విశ్రాంతి తీసుకుందాం, రోజంతా నేను పని చేస్తున్నాను అనుకోకుండా ఆయన ఒక చోటకి వెళ్ళి, ఎవరు లేని చోటకి, అక్కడ ప్రార్థనలో గడిపేవారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, కడవరి కాల చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే, పగలంతా మనకు రకరకాల పనులు, ఉద్యోగాలు ఉంటున్నాయి, లేదా చదువుకునే విద్యార్థులకు చదువులు ఉంటున్నాయి. కానీ ఆ రాత్రి సమయంలో మనం కాస్త విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి ప్రార్థనలో ఎక్కువగా గడపగలిగినట్లయితే ఆ యొక్క దినానికి మనకి కావలసిన ఆధ్యాత్మిక శక్తి, శారీరక దీవెనలు మెండుగా మనం పొందుతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీ యొక్క జీవితంలో ప్రార్థనకు పెద్దపీట వేస్తున్నావా? యేసుప్రభువు వారు చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాత్రంతా కూడా ఆయన పర్వతం దగ్గర, కొండ దగ్గర ప్రార్థించారు. కనుక యేసు ప్రభు యొక్క పరిచర్యలో అంత ఘనంగా జరగటానికి, అంత గొప్పగా జరగటానికి ఆ రహస్యం ఏంటంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితం. మన జీవితాలు కూడా ధన్యం అవ్వాలంటే, తోటి సేవకులారు మన యొక్క సేవ ఫలించాలంటే, ప్రభువు కొరకు మనం చేస్తున్నది ఏదైనా సరే ఫలించాలంటే ఆ ప్రార్థన అనుభవం మనకి కావాలి. ఆ ప్రార్థన అనుభవం మనకు ఉన్నట్లయితే మనకున్న సమస్యలు, సవాళ్ళన్నీ కూడా అవి తగ్గిపోతాయి. వాటి నుంచి మనం బయటపడగలం, మనం దీవించబడగలం. మన జీవితాల ద్వారా, యేసు ప్రభు జీవితం ద్వారా అనేక మంది దీవించబడ్డారు. అలాగే మన జీవితాల ద్వారా కూడా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఎప్పుడు మన ప్రార్థనా జీవితం మనకు ఉన్నట్లయితే, మనం ప్రార్థనా పరులుగా మనం ఉన్నట్లయితే, దాని ద్వారా మనం దీవించబడతాం. యేసుప్రభు వారు ఏకాంతంగా ప్రార్థిస్తుంటే అప్పుడు శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి ఆయన వెతికి పట్టుకున్నారు. ఆయన ప్రార్థిస్తూ అక్కడ ఉన్నారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు వారితో అన్నారు, ప్రభువా, మీ కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు ప్రభువా. అనగా, బోధకుడా, మీ కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు, రండి అన్నారు. కారణం ఏంటి? గత రాత్రి అర్ధరాత్రి దాటే వరకు కూడా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు, స్వస్థత పొందారు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా అనేక మంది ఆ రాత్రి రాలేకపోయారు. కారణం, ఆ రోజుల్లో చీకట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే అది చాలా సమస్యలు, సవాళ్ళు. కారణం, ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో మరి వీధి దీపాలు లేవు కనుక, లేకపోతే మనకు చక్క మొబైల్ లైట్ ఉంది, లేకపోతే మనకి ఆ బ్యాటరీ లైటు, రకరకాల లైట్లు ఉన్నాయి ఈ రోజుల్లో. పూర్వకాలంలో నూనె దీపాలే కనుక ఆ రాత్రి వేళ అనేక మంది ఇంకా రేపు వెళదాంలే, ఈ చీకట్లో ఎలా వెళ్ళాలా అని రాలేకపోయి ఉండొచ్చు. ఉదయాన్నే వచ్చేసారు వారందరూ కూడా. ఆ పేతురు గారి ఇంటికి వచ్చేసి, ఆ యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారు, ఆయన చూడాలి మేము అని వారు చూడాలని కొంతమంది వచ్చారు, ఇంతమందిని స్వస్థపరిచారని. ఇంకా కొంతమంది వారి యొక్క బంధువులు లేకపోతే వారి కుటుంబ సభ్యులు, వారికి స్వస్థత కావాలని వారు వచ్చారనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు యేసుప్రభు వారు శిష్యులతో ఏమన్నారంటే, మనము ఈ చుట్టుపక్కల ఉన్న తక్కిన గ్రామాలకి, తక్కిన పట్టణాలకి వెళ్ళాలి. కారణం, నేను ఈ లోకానికి వచ్చింది యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి. ఒక్క ప్రాంతంలోనే కాదు, ఒట్టి కపెర్నహూములోనే కాదు, తక్కిన ప్రాంతాలన్నింటికి కూడా వెళ్ళాల అని ప్రభువు చెప్పారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి. యేసుప్రభు వారు అన్నారు, నేను వచ్చిన కార్యం ఏంటంటే, నేను రావటం దేనికి, ఈ లోకానికి దేనికి వచ్చానంటే అందరికీ కూడా సువార్త అందించాలి. కనుక అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్ని గ్రామాలకి, అన్ని పట్టణాలకి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. మనం తెలుసుకున్న ఈ యొక్క సువార్త, ఈ సత్యాన్ని మనతోనే లేకపోతే మన గ్రామంలోనే ఉంచుకోకుండా మనము అందరికీ కూడా దీన్ని పరిచయం చేయాలి. కనుక యేసుప్రభు వారు ఆయన అనేక మందికి బోధిస్తూ కాస్త సమయం దొరికినట్లయితే ఆయన ప్రార్థనలోనే గడిపేవారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క యేసుప్రభుని గురించి, ఆయన సత్యాన్ని గురించి మనం దాన్ని
రహస్యంగా ఉంచగలమా అంటే ఉంచలేము అనే జవాబు వస్తుంది మనకి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 45 వరకు వాక్య భాగంలో కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి యేసుప్రభు అటు వెళ్తుంటే కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి యేసుప్రభుని చూచి ఆ యొక్క కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ఆయన బ్రతిమాలాడు, అయ్యా మీకు ఇష్టమైనట్లయితే నన్ను మీరు స్వస్థత పరచగలరు, నన్ను స్వస్థపరచండి అయ్యా అని ఎంతో దీనంగా వేడుకున్నాడు. యేసుప్రభు వారు ఆ మాటలు విని ఎంతో, ఇంగ్లీష్లో కంపాషన్ అంటాం, అంటే ఎంతో జాలితో ఆయన ఆ యొక్క వ్యక్తిని ముట్టుకొని నువ్వు స్వస్థత పొందు, నేను నిన్ను స్వస్థపరచాలని నేను ఆశపడుతున్నాను అని ఆయన ముట్టుకున్నారు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు నువ్వు స్వస్థత పడని అలాగ ఆయన యొక్క హస్తాన్ని ఆ కుష్ఠరోగం కల వ్యక్తి మీద వేశారో వెంటనే స్వస్థత వచ్చేసింది. అయితే యేసుప్రభు వారు అన్నారు, నేను నిన్ను స్వస్థపరిచానని, నిన్ను ముట్టుకున్నానని ఎవరికి చెప్పొద్దు, నువ్వు వెంటనే వెళ్ళిపోయి నీ యొక్క శరీర పరిస్థితిని యాజకులకు చూపించుకో, మత నాయకులకు చూపించుకో. ఆ రోజులు ఎవరికైనా కుష్ఠరోగం వచ్చినట్లయితే వారికి తగ్గినట్లయితే మొట్టమొదట వారు ఇంటికి వెళ్ళకూడదు, ఆ యొక్క మత నాయకుల దగ్గరికి వెళ్ళాలి, యాజకుల దగ్గరికి వెళ్ళాలి. ఆ యాజకులు ఈ వ్యక్తిని పరీక్షిస్తారు, పరీక్షించి అప్పుడు ఈ వ్యక్తికి ఇక ఏ విధమైన అనారోగ్యం లేదు అని నిర్ధారణ అయితే నీవు ఇంటికి వెళ్ళొచ్చు, నీవు గ్రామంలోకి రావచ్చు అని వారు అనుమతిస్తారనమాట. ముందు వారు పరీక్షించి చెప్పాలి. ప్రభువారు అన్నారు, అక్కడికి వెళ్ళు వారి దగ్గరికి ముందు. అయితే నేను స్వస్థపరిచారని చెప్పొద్దు. తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరికైనా ఇటువంటి కుష్ఠరోగం వచ్చినట్లయితే ఆ యొక్క కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని ఎవరు కూడా ముట్టుకోకూడదు. ముట్టుకున్నట్లయితే ఆ సాయంత్రం వరకు కూడా ఆ వ్యక్తి అపవిత్రుడైపోతాడు. కనుక మరి యేసుప్రభు వారు ముట్టుకుని స్వస్థత చేశారు. యేసుప్రభు వారు ఎలా ముట్టుకున్నారని తక్కిన వారికి ఎవరికైనా తెలిసినట్లయితే వారు ఆ రోజంతా యేసుప్రభు దగ్గర రావడానికి అభ్యంతర పడతారు. కారణం యేసుప్రభు వారు అపవిత్రులు అయిపోయారు, కుష్ఠరోగిని ముట్టుకున్నారు అనే ఆ యొక్క ఉద్దేశం అన్నమాట. కనుక యేసుప్రభు వారు నువ్వెవరికి చెప్పొద్దన్నారు. అయితే లేవీకాండం 13వ అధ్యాయం 45-46 వచనం ప్రకారం ఎవరైనా సరే ఒకవేళ పొరపాటు ముట్టుకున్నట్లయితే ఆ రోజంతా కూడా వారు ఎవరిని అంటుకోకూడదు, దూరంగా ఉండాలా, సమాజానికి ఊరు బయట ఉండాలా. అప్పుడు సాయంత్రం వారు స్నానం చేసిన తర్వాత అప్పుడు ఆ అపవిత్రత పోతుంది, అప్పుడు వారు మరలా ఇంటికి వెళ్ళొచ్చు. అయితే యేసుప్రభు వారు జాలితో ఆ వ్యక్తిని ముట్టుకున్నారు, వెంటనే స్వస్థత వచ్చేసింది. అయితే యేసుప్రభు వారు అన్నారు కదా, నువ్వెవరికి చెప్పొద్దంటే ఈ యొక్క స్వస్థత పడిన కుష్ఠరోగి ఆ సంతోషంలో ఇక పట్టలేక అందరికీ చెప్పేశాడు, కనపడిన వాళ్ళు అందరికీ చెప్పేశాడు. చెప్పేసేటప్పటికి అక్కడున్న మతాధికారులు, ఆ యాజకులు వారందరూ కూడా యేసుప్రభు యొక్క ఆ పట్టణాల్లో నగరాల్లో తిరగకుండా ఆయనకి మీద ఆంక్షలు పెట్టేశారు, యేసుప్రభు మీద ఆంక్షలు పెట్టేశారు అని, ఈయన రావటానికి వీల్లేదని. తర్వాత ఇంకోటి కూడా ఏంటి, ఆ యొక్క యేసుప్రభు కుష్ఠరోగిని ముట్టుకున్నాడు అనేటప్పుడు తక్కిన వాళ్ళందరూ ఆయన కుష్ఠరోగిని ముట్టుకున్నాడా, అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళను అన్నట్టుగా వారు భీష్మించి కూర్చున్నారనమాట. చూచారా ఎంత చిక్కు వచ్చేసిందో. ఆ వ్యక్తి కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో నిశ్శబ్దంగా ఉండటమే మేలు. ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు కనుక సంతోషంతో దేవుని స్తుతించి ఎవరికి చెప్పకుండా, ప్రభు చెప్పారు కదా ఎవరికి చెప్పొద్దని, అలాగా ఆయన నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఎవరికి చెప్పకుండా యేసుప్రభుకి సమస్య వచ్చేది కాదు. ఇక మత నాయకులందరూ కూడా యేసుప్రభు ఆ నగరాల్లో పట్టణాల్లో తిరగకుండా ఆంక్షలు వేసేశారు. కనుక యేసుప్రభు ఇక నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో తిరగటానికి అవకాశం లేకపోయింది ఆ ప్రాంతంలో, ఆ యొక్క కపెర్నహూము ప్రాంతంలో. అయితే యేసుప్రభు వారు ఆ యొక్క నగరాలని పట్టణానికి విడిచిపెట్టేసి దూరంగా ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే ప్రజలు ఆయన వెతుక్కుంటూ, కారణం వారికి తెలిసిపోయింది ఈయన ద్వారా స్వస్థత వస్తుంది, దురాత్మలు పట్టిన వారిని ఆయన విడుదల ఇస్తున్నారని ఆ దురాత్మలు పట్టిన వారిని తీసుకొని, అనగా దెయ్యాలు పట్టిన వారిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళటం, అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి తెలిసిన వారిని తీసుకుని వెళ్ళటం, ఆయన ఎక్కడున్నారని నలుదిక్కుల నుంచి కూడా ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఎడారిలో ఉంటే ఎడారిలోకి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు వారందరిని చూసి ఎంతో జాలితో వారిని స్వస్థపరిచి వాక్య పరిచర్య చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ఎంత ప్రేమతో, ఎంత జాలితో, ఎంత పెద్ద మనసుతో వారందరికీ కూడా సహాయం చేశారో మనం ఒక్కసారి గమనించాలా. కనుక యేసుప్రభు యొక్క జీవితంలో ఇన్ని
అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు కొరకు చేశారు. కనుక ఆయన పరిచర్యలో ఒక్కరోజు ఇటువంటి అద్భుతాలు చూసినట్లయితే, లేకపోతే ఆయన చేసిన ఆ యొక్క మహత్కార్యాలు చూసిన వారు ఇక మర్చిపోలేకపోయారు వారి జీవితాల్లో. అంత మరువరాని సంఘటన. కనుక ప్రభు పరిచర్యలో ఒకే రోజు అయినప్పటికీ అది ఎంతో ధన్యకరమైనది, దీవెనకరమైనది, మర్చిపోలేనిది. ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో కూడా అలాంటి మర్చిపోలేని ఆధ్యాత్మిక సంఘటన జరిగిందా? నీవున్న వాక్యం, లేకపోతే నీకు కలిగిన ఆ యొక్క ప్రేరేపణ, నీవు మర్చిపోలేని ఆధ్యాత్మిక సంఘటన నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిజమే, మనందరికీ అనేకమైన ఆధ్యాత్మిక సంఘటనలు, ఆధ్యాత్మిక విషయాలు మన జీవితాల్లో, ఏదైనా ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఆరాధనకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనము బైబిల్ సదస్సుకు వెళ్ళినప్పుడు అనేక మంది అటువంటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారు. నీ జీవితంలో కూడా అటువంటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా? అది ఉన్నట్లయితే దాని ద్వారా మనం ఇంకా ఆధ్యాత్మిక బలపడుతూ ఇతరుల్ని బలపరచాలా. దాని ద్వారా ఈ సువార్త అందరికీ కూడా అందుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు వారు శిష్యులను పిలిచి ఆ శిష్యుల ద్వారా ఆయన కపెర్నహూములో అంత గంభీరమైన కార్యాలు చేశారు. దాని ద్వారా ఆ కపెర్నహూములో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా యేసు ప్రభు సామాన్య మానవుడు కాదు, యేసు ప్రభులో గొప్ప దైవ శక్తి ఉన్నది, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య అనే విషయాన్ని వారందరూ కూడా గుర్తించారు. దెయ్యాలు చెప్పాయి ఆ విషయాన్ని. అయితే ఆ దెయ్యాలు కాదు చెప్పవలసింది, దేవుని గురించి, దేవుని నమ్ముకొని మనం చెప్పాలా. ఈ కడవరి కాల చివరి దినాల్లో 2000 సంవత్సరాల క్రిందట ప్రభు ఉన్నారు కనుక ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రభు అన్నారు, ఈ రాజ్య సువార్త సకల రాష్ట్రాలకి సాక్షార్థంగా చాటించబడాలి, అప్పుడు నేను వస్తానన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో. కనుక ఈ సువార్త ప్రకటించే ఆ ధన్యత, ఆ భారం, ఆ పని విశ్వాసులమైన మనందరం కూడా చేయాల. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో ప్రభు ఎటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశారో వాటిని నీవు ఇతరులతో పంచుకో, ప్రభుని స్తుతించు, ఆయనకు సాక్షిగా జీవిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ 2వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మీ పరిశుద్ధత, మీ అద్భుత కార్యాలు మీ జీవితంలో ప్రభువా, ఈ లోకంలో మీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు మీరు చేసి దాని ద్వారా అనేక మంది జీవితాలను ధన్యం చేశారు తండ్రి. ఆ విషయాన్ని ఇతరులకు అందరికీ మేము చెప్పేలాగా మీ కృప దయచేయవలసిందని, మీరు దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.